ఆ మధ్యన F-35 యుద్ధ విమానం మన సరిహద్దులలో వీటిట్లో పాల్గొంది విన్యాసాల్లో. యాక్చువల్గా F-35 అనేది స్టెల్త్ ఫైటర్ అంటారు. అంటే స్టెల్త్ ఫైటర్ అంటే రాడార్లకి అందనంత వేగంగా రాడార్లకు అందని టాలెంట్ దాంట్లో ఉంటుంది. బట్ మన రాడార్లు ఈజీగా పసిగట్టినాయి. ఎట్లాగా అది తేడా వచ్చి ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితుల్లో ఎతుక్కుంటున్నప్పుడు భారత రాడార్లు పసిగట్టిని మన సైన్యం హెచ్చరించింది. ఏంటిది? లేదు లేదు మాది ప్రాబ్లం వచ్చింది, మీ దగ్గర దిగుతున్నామన్నారు. సరే మనం పర్మిషన్ ఇచ్చాం, దిగారు. అది తీసుకెళ్ళడానికి రిపేర్లు చేసుకుని క్లియర్ చేయడానికి దాదాపు 2-3 నెలలు పట్టింది. ఇప్పటిదాకా F-16 యుద్ధ విమానాలు ఒకప్పుడు స్ట్రాంగ్ అమెరికావి స్టెల్త్ ఫైటర్సే. వాటిని మనం ఆ మధ్యన ఏది మిగ్ విమానంతో కూల్చాం పాకిస్తాన్తో జరిగినటువంటి గొడవలో, సర్జికల్ స్ట్రైక్స్ టైంలో. దాంతో పాకిస్తాన్ దెబ్బ ఇంపాక్ట్ అక్కడ F-16లకు బేరం పడిపోయింది. దాంతో F-35ను బాగా ప్రచారం చేసుకుంటోంది అమెరికా. ఇప్పుడు ఆ F-35ల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతూ ఉండడం అన్నటువంటిది కేరళ దెబ్బ అంటున్నారు. తాజాగా ఏదైతే F-35 జెట్స్ కొనుగోలుని నిరవధికంగా వాయిదా వేసింది స్పెయిన్. ఎందుకంటే అట్లాగా పవర్ఫుల్ కానటువంటి వాటి ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ కావాలని కోరుకుంటారు, కానీ వాటిని ఎందుకు కోరుకుంటారు?